సో కిష్కిందపురి రేడియో స్టేషన్ మూవీ చూడడం అయిపోయింది. మూవీలో అనుపమ చోప్రా, సారీ ఒక తెలుగు రివ్యూవర్ అతను అనుపమ చోప్రా అన్నాను, పొరపాటు నేను అదేనేసాను. అనుపమ పరమేశ్వరన్ తన హీరోయిన్. తను అయితే చాలా బాగా యాక్ట్ చేసింది. యాక్చువల్గా తను మంచి యాక్ట్రెస్. ఇంతకుముందు పరదా మూవీతో చాలా ఎక్స్పెక్టేషన్స్తో వచ్చింది. ఆ మూవీ అనుకున్నట్టంతా సాధించలేదు విజయం. సో ఈ మూవీ మీద తన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంది. సో చూద్దాం ఈ మూవీ ఎలా ఉంటుందో. సో దాంతోపాటు మన హీరో బెల్లంకొండ అన్న, అంటే బెల్లంకొండ సాయి శ్రీనివాస్. సో అతను కూడా పర్ఫార్మెన్స్ చాలా బాగా ఇచ్చాడు యాక్చువల్గా. అంటే తనకు జనరల్గా సింగిల్ ఎక్స్ప్రెషన్ యాక్టర్ అంటారు, కానీ మూవీలో అంటే మరి ఎక్స్ప్రెషన్స్ పండించలేదు, కానీ తను బాగానే చేశాడు తన స్కోప్ బట్టి. అండ్ మిగతా సపోర్టింగ్ కాస్ట్లో కూడా అందరూ బాగానే చేశారు యాక్చువల్గా. ముఖ్యంగా ఒక భూతంలాగా దయ్యంలాగా ఒక అతను యాక్ట్ చేశాడు, అతను చాలా బాగా చేశాడు. ఇంకా సర్ప్రైజ్ ఏంటంటే ప్రేమ పాత యాక్ట్రెస్ ఉంది కదా, తను కూడా ఈ మూవీలో కనిపిస్తుంది అన్నమాట. సో ఓవరాల్గా అందరి యాక్టింగ్ అయితే బాగుంది. సో నెక్స్ట్ మనం వెళ్ళిపోదాం స్టోరీ బేసిక్గా మీరు పేరు బట్టి మీరు గెస్ చేయొచ్చు. బేసిక్గా ఒక రేడియో స్టేషన్లో జరిగే కథ అనమాట బేసిక్ ఇదంతా. అండ్ యాక్చువల్గా మన హీరోయిన్ ఉంటారు కదా, వాళ్ళు గోస్ట్ వాకింగ్ టూర్స్ నడుపుతారు అనమాట. సో గోస్ట్ వాకింగ్ టూర్లో వేరే పీపుల్ అందరూ వస్తారు, ఆ వాకింగ్ టూర్స్ చూపిస్తుంటారు. అనుకోకుండా నిజంగానే దయ్యం వస్తుంది అనమాట. వాళ్ళు యాక్చువల్గా జస్ట్ బ్లఫ్ చేస్తుంటారు, కానీ అనుకోకుండా నిజంగా దయ్యం వస్తుంది. అది బేస్ ఆఫ్ ది స్టోరీ. అంతగా నీకు చెప్పాను నేను. సో స్క్రీన్ ప్లే అంతా బాగానే నడిచింది. బేసిక్గా ఈ సినిమాకి పాజిటివ్ పాయింట్ ఏంటంటే దీని రన్ టైం జస్ట్ 2 hours రన్ టైం కాబట్టి మీకు ఎక్కడ అంతగా బోరింగ్ ఉండదు అనమాట, అంత బోర్ అనిపించదు. సో వెళ్ళిపోతూ ఉంటుంది ఫ్లో. సో సినిమా అంతా బాగానే ఉంది యాక్చువల్గా ఫ్లో వైజ్. సో స్క్రీన్ ప్లే టైట్గానే ఉంది. అండ్ రిమైనింగ్ థింగ్ ఏంటంటే బీజిఎం అయితే చాలా సూపర్గా ఉంది. ఆ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ, ఆ అరుపులు కానీ అవన్నీ అయితే కొంచెం బాగానే భయపెడతాయి మన జనాల్ని. సో నేనైతే భయపడలేదు, కానీ జనాలకి బేసిక్ హారర్ మూవీస్ భయపడే జనాలని అయితే బాగానే భయపెట్టాయి. సో అదైతే చాలా బాగుంది. సాంగ్స్ విషయంకి వస్తే ఒక 2-3 సాంగ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ సాంగ్ ఒక డ్యూయెట్. సో అంటే అది సాంగ్ బాగానే ఉంటుంది కాబట్టి మీరు అంత మూవీ డ్యూయెట్ ఎవరు, అది కూడా మూవీ స్టార్టింగ్లోనే వచ్చేస్తుంది కాబట్టి మధ్యలో ఎక్కడ మనకి ఆ డివియేషన్ రాకుండా వాళ్ళు అక్కడ దాన్ని చూసుకున్నారనమాట. అండ్ తర్వాత ఇంకా 2 సాంగ్స్ ఉంటాయి, అవి స్టోరీతో పాటు అవి మిక్స్ అయిపోతాయి. సో అంతవరకు బాగా చేశారనమాట. అంత 2 hours మొత్తం బాగానే బోర్ కొట్టకుండా జనాలకి చేశారనమాట మొత్తం. సో అది మూవీ అయితే బాగుంది. నేనైతే బాగానే ఎంజాయ్ చేశాను. నేను హారర్ మూవీస్ బాగా ఎంజాయ్ చేస్తాను. సో నాకైతే బాగానే నచ్చింది. దయ్యం బేసిక్గా విలన్ వెనకాల ఉన్న బ్యాక్ స్టోరీ కూడా బాగానే ఉంది. అండ్ ఓవరాల్గా లాస్ట్లో అయితే కొంచెం రొటీన్ అనిపిస్తుంది, ఎందుకంటే దయ్యం సినిమాలో ఎలా అయితే దయ్యాన్ని పోగొడతారో, బేసిక్గా పంపించేస్తారో, అదే సిమిలర్ కాన్సెప్ట్ కూడా ఇక్కడే పెట్టారు. సో అంతకన్నా ఇంకేం చేస్తారు చెప్పండి. సో అది మూవీ అయితే ఓవరాల్ బాగుంది. నా వైపు నుంచి రేటింగ్ నేను ఇస్తాను 3.25 to 3.5. సో మూవీ అయితే 1 time వాచ్ చూడొచ్చు తప్పకుండా. హారర్ మూవీలో మంచి హారర్ జనర్, కొంచెం ఫస్ట్ హాఫ్లో కొంచెం కామెడీ ఉంటుంది, కానీ ఓవరాల్గా మంచి హారర్ మూవీ చెప్పొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, నేను యాక్చువల్గా ట్రైలర్ చూసినప్పుడు కొంచెం దీనికి విరూపక్షకి కొంచెం సిమిలర్స్ ఉంటుంది అనుకున్నాను, కానీ దానికి దీనికి సంబంధం లేదు. సో ఇది ఒక డిఫరెంట్ మూవీ టైప్ ఆఫ్ మూవీ, అదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ మూవీ. ఓకే, నెక్స్ట్ మూవీలో కలుద్దాం, నెక్స్ట్ మూవీ రివ్యూలో కలుద్దాం. బాయ్.